పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలపై వైఎస్ఆర్సీపీ ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తుఫానులతో రైతులు నష్టపోయిన తీరు, పంటలకు గిట్టుబాటు ధరలు లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డుల తొలగింపు గట్టిగా ప్రశ్నించాలని, 18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని నిలదీయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గట్టిగా వ్యతిరేకించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ కక్ష సాధింపులు, అలాగే అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలని అన్నారు. మాజీ సీఎం జగన్ ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గలమెత్తాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.